హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ పుదీనా కారం. ఎప్పుడు చేసుకునే పుదీనా పచ్చడి, పుదీనా రైసే కాకుండా అప్పుడప్పుడు పుదీనాతో ఇలా కారపొడిని చేసుకుంటే మంచి అరోమాతో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పొడితో వేడివేడి అన్నంలో కాస్త నెయ్యిని కలుపుకొని తిన్నా, ఇడ్లీ దోశలపై కాస్త ఈ పొడిని చల్లుకొని తిన్నా ఇంకో 2 ఎక్కువే తింటారు. అంత కమ్మగా ఉంటుంది. మరి ఈ కమ్మని పుదీనా కారాన్ని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం నేను ఒక పెద్ద కట్ట పుదీనా ఆకులో సగం కట్ట వరకు తీసుకున్నానండి. ఇలా తీసుకున్న పుదీనాని కాడలేవీ లేకుండా సపరేట్ చేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా తీసుకున్న పుదీనా ఆకుని రాత్రంతా గాలికి బాగా ఆరనివ్వాలి. లేదంటే 1-2 గంటల పాటు ఎండలో ఎండబెట్టైనా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి ఆరబెట్టుకున్న పుదీనా ఆకుని తీసుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆకులోని కాస్త తేమ కూడా డ్రై అయిపోయి ఆకు క్రిస్పీగా అయ్యే వరకు కూడా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఆకు ఇలా క్రిస్పీగా అవ్వాలి. ఇలా వేయించుకున్న పుదీనా ఆకుని ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 13-15 వరకు ఎండుమిర్చిని తీసుకొని సన్నని మంట మీద ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఎండుమిర్చిని మరీ ఎక్కువసేపు వేయించుకున్నా కారపొడి టేస్ట్ మారిపోతుందండి. ఇలా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు వేయించుకుంటే చాలు. ఇలా వేయించుకున్న ఎండుమిర్చిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మరొక టీ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పల్లీలను తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇక్కడ నేను సగం కట్ట పుదీనాని తీసుకున్నాను కదా. ఇన్ కేస్ మీరు పూర్తిగా పుదీనా కట్టని తీసుకుంటే ఎండుమిర్చిని అలాగే పప్పులని కూడా డబుల్ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. పప్పులన్నీ ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులని తీసుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 2-3 రెబ్బల చింతపండుని తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ పప్పు దినుసులని ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని అలాగే పప్పు దినుసులని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న పుదీనా ఆకుని కూడా యాడ్ చేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చివరగా ఇందులోకి పొట్టు తీయని 10-15 వెల్లుల్లి రెబ్బలని యాడ్ చేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ 1-2 పల్సిచ్చి తీసుకోవాలి. వెల్లుల్లి వేయకపోయినా ఈ కారపొడి పుదీనా ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లోనే ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు తగ్గినట్టుగా అనిపిస్తే కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, బౌల్లోకి తీసుకుంటే ఎంతో కమ్మగా ఉండే పుదీనా కారం రెడీ. ఈ పుదీనా కారాన్ని ఎయిర్టైట్ డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే 5-6 నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది. వేడివేడి అన్నంలోకైనా లేదా బ్రేక్ఫాస్ట్లోకైనా ఈ కారపొడి చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.